జై గురుదేవ్ దత్త. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 24 ఫిబ్రవరి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:45 వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:58 వరకు. వర్జం రాత్రి 2:49 నుండి తెల్లవారుజామున 4:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 3:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:07 నుండి 3:44 వరకు. రాహుకాలం ఉదయం 8:06 నుండి 9:33 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధి బలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి సార్. పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. ఓకే సార్, నా పేరు పేరూరి సూర్యసత్య శివశ్రీతాయి. ఓకే. పుట్టిన తేదీ వచ్చి 16 మార్చి 1999 సార్. 16 మార్చి. అవును సార్, 1999 మార్నింగ్ 4:55 సార్. 4:50. ఎక్కడ పుట్టారు బాబు? వాటర్ సార్. చూడండి బాబు, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం శతభిక్ష నక్షత్రం 1వ పాదంలో పుట్టారు మీరు. అవును సార్. కుంభరాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురుడు స్వక్షేత్రంలో వర్గోత్తమ స్థితిలో ఉన్నప్పటికి కూడా బుధ, శని, చంద్ర గ్రహాల వల్ల మీకు యోగాలు పూర్తిగా రావడంలా. అందువల్ల బుధ, చంద్ర, శని గ్రహాల యొక్క శ్లోకాలు రోజు పఠిస్తూ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించండి. మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే సార్, నేను మామూలుగా క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ ఉంది సార్ మాకు. అంటే నేను ప్రజెంట్ మార్కెటింగ్ సైడ్ లో ఉన్నాను సార్. ఇంత ముందు 5 years వేరే మార్కెటింగ్ లో చేశాను, కానీ పైకి రాలేకపోయింది సార్. నేను ఇప్పుడు ఉన్న దాంట్లో చిన్న మార్కెటింగ్ లో తిరుగుతున్నాను సార్, కానీ పర్మనెంట్ గా అదే లేదు సార్. దానికోసం మార్కెటింగ్ అంటే ఇంటర్మీడియట్ తో పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏ మార్కెటింగ్ చేస్తారు? అగ్రికల్చర్. ప్రజెంట్ భారత్ లో చేస్తాను. భారత్. ఓకే. చదువుకోలేదా? మళ్ళీ చదువుకునే ఉద్దేశం లేదా బీకామ్ అనేది? అవును సార్, ఇంటర్ కూడా రీసెంట్ గానే కట్టింది సార్. ఇంటర్ వచ్చింది సార్. ఓకే, కంటిన్యూ చేయండి. చదువుకో. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ తో కొంతవరకే వెళ్ళగలవు మార్కెటింగ్ లో, అర్థమైందా? అందువల్ల బుధ, చంద్ర, శనికి శ్లోకాలు రోజు చేయండి, మార్పు వస్తుంది. ఓకే, నీ జాతకంలో మంచి స్థితి ఉంది యాక్చువల్గా. మంచిదండి, శుభం అండి. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఊరకొండ నుంచి మాట్లాడుతున్నాం. అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. అనంతపురం డిస్ట్రిక్ట్. చెప్పండి అమ్మా, డీటెయిల్స్ చెప్పండి, ఎవరు తెలుసుకోవాలో. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ ఎవరండి? 28/5/1974 గురుగారు. టైం అమ్మా? ఎర్లీ మార్నింగ్ 4 ఎక్కడ పుట్టారు? ఊరకొండలోనే పుట్టినాను. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి
మఖా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు, సింహరాశి, మేషలగ్నం అంటారమ్మా. మేషలగ్నం. మేషలగ్నం సింహరాశి. ఆ, వీరి జాతకరీత్యా ఏంటంటే జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా, ఎలాగా గురుడు, చంద్రుడు, రవి బాగున్నప్పటికి కూడా ఆయనకి నడిచే దశలు అంత అనుకూలంగా లేవు. చాలా కాలంగా కష్టపడిన దానికి ఫలితాలు రావట్లేదు. 2014 నుంచి అసలు బాగాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. అవును. వృత్తిలో అభివృద్ధి లేదు, సుఖాలు లేవు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, రావాల్సిన రావు, చికాకు, అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఇచ్చిన పోవడే కానీ వచ్చేదేం లేదు. అర్థమైందా? అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ బుధ రాహుకి పరిహారాలు చేసుకోవాలి మీ వారు రోజు. కుజ బుధ రాహువులకి, కుజుడు బుధుడు రాహు అండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే గురుగారు, జాబ్ చేస్తున్నా ఇంతవరకు ఇంకా ఏది సొంత ఇల్లు కానీ బ్యాంక్ లోన్స్ కానీ క్లియర్ కావట్లేదు. ఎప్పుడు ఏదో ఆర్థిక సమస్యలు అట్లా. అవునండి. ఇది గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన, లేకపోతే ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన? జాబ్ చేస్తున్నారు. కుజ బుధ రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. అంటే ఇల్లు ఎప్పుడన్నా తీసుకోగలుగుతాము లేదా? గృహయోగాలు ఉన్నాయమ్మా, చూడండి గృహయోగాలు ఉన్నాయి, కానీ ఆయనకి నడిచే దశలు బాగాలేదు, చాలా మొండిగా ఉంటారు. ఈయన ఆ మొండితనం తగ్గాలి, నెగిటివ్స్ తగ్గుతాయి పరిహారాలు చేసుకోవడం వల్ల మార్పు వస్తుంది. గృహయోగం నడుస్తూనే ఉంది, ఎప్పటి నుంచో ఉంది మీకు. ఇప్పుడు మళ్ళీ మన ఆగస్టులో మొదలైంది. జాగ్రత్త అమ్మ, శుభం అమ్మ. చాలామందికి సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడతారు, డబ్బులు మిగలట్లేదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకుంటారు. మనం ఈరోజు ఒక కాలతో మాట్లాడడం, ఉరవకొండ నుంచి కాల్ చేశారు. 74లో పుట్టారు వాళ్ళ హస్బెండ్. ఆవిడ చాలా మెంటల్ ఈగనతో కాల్ చేస్తారు అనమాట. మా ఆయన కష్టపడుతున్నారండి, డబ్బులు వస్తున్నాయి, లోన్స్ ఉన్నాయని, ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోయాం. 74 అంటే 50 దాటిపోయాయి కదా, ఎందుకు అలా జరుగుతుంది? మన జాతకం చూస్తే చాలా బాగుంది. మేషలగ్నం, పూర్ణచంద్రుడు పంచమ స్థితి, గురువు యొక్క స్థితి బాగుంది, రాహు బలంగా ఉన్నారు, శుక్రుడు బాగున్నారు. మరి ఎందుకు కలిసి రావట్లేదు? ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇల్లు కొనుక్కునేసరికి మన కర్మాధిపతి బాగుండాలి. గృహాధిపతి అని ఎలా అయితే బాగుండాలనుకుంటామో, అంటే నేను చేసిన ప్రతి పని సక్సెస్ అవ్వాలి అంటే నాకు 10వ స్థానం బలంగా ఉండాలి. ఒకరి జాతకంలో 10వ స్థానం బలంగా ఉన్నప్పటికీ ధనాధిపతి పాడైపోవటం, డబ్బులు అయితే ఇల్లు కొనుక్కోలేం. చతుర్థాధిపతి బలంగా ఉన్నారు. ఇప్పుడు జ్యోతిష్యంలో ఏం చెప్తారు? చతుర్థాధిపతిని బట్టి భూమి కారకుడైనటువంటి కుజుడు, తర్వాత గృహకారకుడైనటువంటి గురుడు యొక్క స్థితిగతులను పట్టుకుని చతుర్థానికి ఉండి ఇల్లు కట్టేసుకుంటామండి అంటాం. కానీ ఇల్లు కట్టుకోలేకపోవడానికి కారణాలు ఏముంటాయి? అక్కడ మనం అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ధనాధిపతి షష్టాధిపతితో కలిసి ఉన్నాడు, తప్పనిసరిగా ఆ అబ్బాయి అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటాడు అనేది ఒక ఇండికేషన్స్ ఉంటుంది. ఒకవేళ ధనాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నారు, చతుర్థాధిపతికి పైన వీక్షణ ఉంది, ఇల్లు కొనుక్కుంటారు, వెంటనే అమ్మేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంటికి అడ్వాన్స్ ఇస్తాం, లిటిగేషన్స్ అవుతుంటాయి. అంటే ఒక ఇల్లు కొనుక్కునే దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయండి. ఒకటి ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది. ఆ అబ్బాయి జాతకంలో గురుకుజులు కుజబుధులు కలిసి ఉన్నారు, షష్టాధిపతి బలహీనంగా ఉన్న, షష్టాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న, చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్న, ఏమవుతుంది? లిటిగేషన్స్. మనం వెళ్ళి అడ్వాన్స్ ఇస్తాము, అడ్వాన్స్ ఎగ్గొడతారు, నార్త్ ఫేస్ అని మనం ఇస్తాము, ఈస్ట్ ఫేస్ అని ఇస్తాము, ఆడికి రేట్ రావడం వల్ల ఇంవేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా 2-3 సార్లు జరుగుతుంది. కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుంటారు. లీగల్ ఇష్యూస్ ఇరుక్కోవడానికి కారణం గురుకుజుల యొక్క బలమైనటువంటి యుతి. వాళ్ళకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, చతుర్థాంశంలో చతుర్థాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు డెఫినెట్గా లిటిగేషన్స్ ఇరుక్కోవడానికి కారణం అవుతుంది. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే డబ్బులు లేవు, నా జీతం 25,000 ఉంది, ఇల్లు కొనుక్కోలేం కదండి. ఏం చేస్తారు? ఇల్లు కొనుక్కునే యోగం ఉందని పూజారి గారిని జ్యోతిష్యం అడిగితే పాజిటివ్ నోట్తో ఏం చెప్తారు? ఇల్లు కట్టుకుంటామా అంటారు. కానీ ఇక్కడ డబ్బులు లేవు. గురుగారు అందరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు, కానీ నేను కట్టుకోలేకపోతున్నాను వచ్చే క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. ధనయోగం ఏది అక్కడ? అందువల్ల మనం అంశాన్ని చేసుకున్నప్పుడు ఇల్లు కనుక్కునే యోగం, ధనయోగం ఉందా లేదా? ఇప్పుడు ధనయోగం లేనప్పుడు మనం ఏంటి, మనం ఉన్న ఊర్లో ఏదో ఒక 100 స్క్వేర్ యార్డ్స్ కట్టుకున్నాం, ఒక మెల్లగా వెళ్ళడానికి అంటారు. అపార్ట్మెంట్ కొనుక్కోండమ్మా అంటే అపార్ట్మెంట్ మాకు వద్దండి, ఇండిపెండెంట్ హౌస్ కావాలి, మేము ఎప్పటికైనా ఇండిపెండెంట్ హౌస్లోనే ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి మనకు కొన్ని కోరికలు ఉంటాయి, సొంత ఇల్లు కొనుక్కోవచ్చండి. కానీ ఇక్కడ ధనయోగం లేదు. ఏజ్ అయిపోయాక 50 years నుంచి మన ధనయోగాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే, మనం చిన్నప్పటి నుంచి పిల్లల జాతకంలో వాళ్ళ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ధనాధిపతులు ఎక్కడ దెబ్బతిన్నారు? ధనయోగాలకి. తర్వాత వృత్తి స్థానానికి దశమ సప్తమాధిపతుల యొక్క స్థితిగతులు జాగ్రత్తగా గమనించుకుని, మనకి ఈ అబ్బాయి వృత్తిలో సక్సెస్ అవుతాడా, మా అబ్బాయి లేదా, అయిపోయింది. తర్వాత చతుర్థాధిపతి చతుర్థాంశ ఏ విధంగా ఉన్నాడు, భూమికారకుడు గృహకారకుడు అయినటువంటి కుజ గురువుల యొక్క స్థితిగతుల్ని మనం జాగ్రత్తగా గమనించుకుని వీటిని కరెక్ట్ చేసుకుంటే, అంటే ఒక అబ్బాయి చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి మార్చిలో అంటే జూన్ నుంచి టీచర్ గారు తరఫీదు ఇస్తారు, తల్లిదండ్రులు ఫీజులు కడతారు. అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా, అంటే నేను మాట్లాడేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పిల్లల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పటి నుంచి మీరు సీడింగ్ వాళ్ళకి జాగ్రత్తగా సాధన చేసి వెళ్తే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆదాయం పెరుగుతుందండి. అంటే ఎందుకంటే ఒక అబ్బాయికి 10 లక్షలు ప్యాకేజ్ వచ్చింది, ఇంకో అబ్బాయికి 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది.
ఈ 10 లక్షల ప్యాకేజ్ వచ్చిన అబ్బాయి కాన్స్టెంట్ కనుక వెళ్తూ ఉంటే 5 లక్షల ప్యాకేజ్ గ్యాప్ ఏదవుతుందండి లైఫ్లో రిటైర్డ్ అయ్యే లోపల క్రోర్స్ ఆఫ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుందండి. ఈ గ్యాప్ని మీరు ఫిలప్ చేసుకోవడానికి జ్యోతిష్యం అనేది చాలా సహాయపడుతుంది. ఎందుకనంటే బాగా చదువుతాడు మా అబ్బాయికి 5 లక్షలు వచ్చింది జీతం అనుకుంటాం, వాడు ఆర్డరీ స్టూడెంట్, వాడికి 20 లక్షలు వచ్చింది. ఎలా వస్తుందంటే వాడి దాంట్లో ధనయోగాలు ఉన్నాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, చదువు అనేది ముఖ్యం కాదండి. నన్ను ఒక కుర్రోడు కలిశాడు, ఆ అబ్బాయి నేను బాగా కష్టపడి చదివాను గురుగారు 5 ఏళ్ల పాటు, అన్నీ ఫస్ట్ ర్యాంకులే, ఉపయోగం లేదు, చదివి ఉపయోగం లేకుండా అయిపోయింది, నాకు ఎక్కడ జాబ్ రావట్లేదు. అక్కడ కారణం ఏమైంది? బాగా చదువుకున్న మార్క్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి? చతుర్థ పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్నారు, తర్వాత విద్యాకారకుడు గురుడు బాగున్నాడు, బుద్ధికారకుడు బాగున్నాడు. నీకు జాబ్ రాకపోవడం గల కారణాలు ఏంటి అంటే సప్తమ దశమాధిపతులు ధన లాభాధిపతుల యొక్క స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల జాబ్ రాలేదు. అందువల్ల ఏంటంటే పూర్తి జాతక విశ్లేషణలో మనకి జాబు ఎలా వెళ్ళాలి, ధనయోగాలు ఎలా ఉంటాయి, గృహయోగాలు ఎలా ఉన్నాయి, గృహం కట్టుకున్న తర్వాత మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, గృహం వెళ్ళేటప్పుడు మనకి ఏమైనా లిటిగేషన్స్ వస్తాయా, మనం ఎవరైనా మోసం చేస్తారా అనే అంశాలు, అనేక రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. ముందు మనం చాలామంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ వచ్చిన తర్వాత మన దగ్గర 400 గజాలు 500 గజాల స్థలం ఉంది, పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి డెవలప్మెంట్కి ఇస్తారు, అలా ఇరుక్కుంటారు, అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి. లిటిగేషన్స్ కావచ్చు, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు, పిత్రాజితం కోర్టు వ్యవహారాలు, తర్వాత ఫ్రెండ్స్లో ఇబ్బందులు, తర్వాత మనం ఇల్లు కట్టుకున్న తర్వాత హెచ్ఎండి అప్రూవల్ అనుకుంటాం, కాదు అది అవ్వదు, దానివల్ల మళ్ళీ ఇల్లు ఒక ఫ్లాట్లు ఇంకోటి కడతారు. మనకు వచ్చే కేసెస్ డిఫరెంట్గా ఉంటాయండి. ఫ్లాట్లో 221 ఫ్లాట్లు ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఆ 221 పక్కదని తెలుస్తుంది. అలాంటి కేసెస్ నేను చాలా చూస్తాను. నా దగ్గరికి వచ్చిన జెమినీ టీవీ ముఖతగా శుభయోగం కార్యక్రమంలో చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇల్లు ఎలా కట్టుకున్నామంటే దాంట్లో అలా చూపిస్తుంది హెచ్ఎండిఏలో, తర్వాత చూసుకుంటే సర్వేలో డిఫరెంట్గా వస్తుంది. దాన్ని ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్లో కూడా జ్యోతిష్యం అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా మనకు సహాయపడుతుంది. అందువల్ల దివ్య జ్యోతిష్య కార్యక్రమం ఏదో చూస్తుంటారో జ్యోతిష్యాన్ని మూఢనమ్మకంగా తీసుకోకుండా మనకు ఒక డయాగ్నోస్టిక్ టూల్, ఒక మనకి వెలిగిచ్చేటువంటి శాస్త్రంగా తెలుసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా మంచి జరుగుతుందండి. జై గురుదత్. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. జయగురుదత్ నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లక్ష్మారెడ్డి అండి, బాపట్ల డిస్టిక్, జే పందులూరు మండలం, కోటపాడు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి లక్ష్మారెడ్డి గారు? మీరు కార్తీక్ రెడ్డి అని మా అబ్బాయి. డీటెయిల్స్ చెప్పండి. కార్తీక్ రెడ్డివి 15వ తారీఖు 1వ నెల 2001. టైం అమ్మా? రాత్రి 11:55. ఎక్కడ పుట్టాడు? మేదరమెట్ల హాస్పిటల్. చూడండి, హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ కార్తీక్ రెడ్డి. అవునవును. హస్త నక్షత్రం 4వ పాదం, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే అమ్మా. ప్రస్తుతం నడుస్తున్న దశ రాహు మహర్దశ. అయితే మీ బాబు జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి, బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికి కూడాను శుక్రుడు బలహీనంగా ఉండటం వలన ఎదుగుదల అంటే మంచి జాబ్, డిగ్రీ అవ్వగానే బీటెక్ అవ్వగానే మంచి జాబ్ రాకపోవడానికి కారణం శుక్రుడు అవుతాడు. అలాగే శని గురువుల యొక్క స్థితిగతుల వలన అన్ని ఆలస్యం అవుతుంటాయి. మీ అబ్బాయి కూడా కొంత ఆలస్యం చేస్తుంటాడు, దాని బద్ధకం అన్న కానీ వాయిదా అనొచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత కోపం అనేది సహజంగా అందరికీ ఉంటుంది, కానట్లేదు ఖర్చు మటుకు ఎక్కువైపోతుంది, స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు, అనవసరం ఖర్చులు అవుతూ ఉంటాయి. అందువల్ల మీ బాబు కుజ రవి శుక్ర శనికి పరిహారాలు చేయించండి, బాబు భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి? ఎంసీఏ చేశాడు, జాబ్ కి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పూజ అనేది కాళహస్తిలో చేయాలి, ఎక్కడ చేయాలి? శివాలయం. కాళహస్తి అక్కడ కాదండి, ఫస్ట్ బాబు అంతా బాబు శ్లోకాలు చదవాలి. ఏమండి? బాబు అంతటా బాబు శ్లోకాలు చదువుకోవాలి, స్వయంగా బాబు శ్లోకాలు చదువుకోవాలి వీటికి. ఓకే, తర్వాత జపాలు మంచి అనుష్ఠాన పనులు చూసుకుని చేయండి, సరేనా? 2026 సెప్టెంబర్ వరకు పెద్ద మంచి జాబులు ఏమి రావు. ఏ జాబ్ వచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి. నాన్ ఐటీ వచ్చిన కాల్ సెంటర్లో వచ్చిన జాబ్ జాయిన్ అయిపోమని చెప్పండి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేస్తే, రోజు శ్లోకాలు స్టార్ట్ చేస్తే ఒక 2-3 మంత్స్లో జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి. సరే సరే, మంచిది రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలతో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరు? ప్రియాంక గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. బీటెక్ ఫైనల్ ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ September 15, 2004 అండి. 2004 September 15. ఓకే అమ్మా. టైం అమ్మా? ఈవినింగ్ 4:45. 4:45. ఎక్కడ పుట్టావమ్మా ప్రియాంక? సింగరాయకొండ స్వామి. సింగరాయకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్, సింగరాయకొండలో. ఓకే. నువ్వు ఉత్తరా నక్షత్రంలో పుట్టావు, తెలుసా మీకు? ఉత్తరా నక్షత్రం 4వ పాదం అని. కన్యా రాశి, లగ్నం కుంభలగ్నం, అది కూడా తెలుసమ్మా? తెలుసు. ఓకే, అయితే ఈ కుంభలగ్నంలో పుట్టారు. నీ జాతరీత్యా బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున
నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గేట్ రాసుకుని కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుంది, అది నీ ఇష్టం. ఓకే, లేదు గురుగారు నేను క్యాంపస్ సెలక్షన్లోకి వెళ్తానంటే జాబ్ దొరికిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ జాతకరీత్యా శని ఒకటి, చంద్రుడు గురుడికి శ్లోకాలు చేయండి. ఎందుకంటే అమ్మా హార్మోన్స్ ఒకటి, కొంత బద్ధకం ఒకటి, తర్వాత లావు అయిపోవడం, ఒబిసిటీ అంటారు కదా, బాగా లావు అయిపోవటం. ఏమా? అవునండి, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రీసెంట్ గా సర్జరీ అయింది. అవును, ఇవన్నీ కూడా శని గురు చంద్రులు వస్తాయమ్మా. వాటికి పరిహారం ఎలా అయితే కాలేజ్ ఫీజు కట్టారో అమ్మ నాన్నకి చెప్పి మంచి వాళ్ళతో జపాలు చేయించుకోండి, అనుష్ఠాన పరులతో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాదు, దయచేసి. అప్పుడు నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు నాకు అయిపోయింది కదా, జాబ్ కోసం ట్రై చేయడం అంటే దూరం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. సర్జరీ అయి 3 months అవుతుంది. అయ్యయ్యో, ఇంకా ఏంటి ఫ్యూచర్ అని ఆల్రెడీ ఏముండదు, 3 months ఇంట్లోనే ఉండిపోయాను. అది ఏం కాదు, 3 months కదా, ఏం కాదు, మంచిగా వస్తే. ఎక్కడ చదువుకున్నావు? బీటెక్ సింగరేణి. గవర్నమెంట్ జాబ్ కే ట్రై చేస్తున్నాను స్వామి, RRBకి. గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి కోచింగ్ తీసుకుని. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ. నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ వస్తుందని, నేను చెప్పాను, మీరు అడగకుండా గవర్నమెంట్ జాబ్ యోగాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, ప్రిపేర్ అవ్వండి గట్టిగా. శని గురు చంద్రుల శ్లోకాలు పఠించండి, తర్వాత కొద్దిగా మంచి కోచింగ్ తీసుకోండి. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వమా, ఒక పీజీ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? ఒక 6 months 1 year కోచింగ్ తీసుకోండి. ఆర్ఆర్బీ అని కాకుండా అన్ని రాయండి అమ్మా, అన్ని రాయండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీలో పీజీ ఏదన్నా. ఓకే, అది LLB కావచ్చు. ఆల్రెడీ జాయిన్ అయ్యాను, ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాయమ్మా అన్ని, సరేనా? ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. ఓకే అమ్మా. ఆరోగ్యంలో సమస్యలు ఉండడానికి కారణాలు శని గురు చంద్రులు, వాళ్ళ శ్లోకాలు పఠించండి, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచిగా అవుతుంది. సరేనమ్మా? జయగురుతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలతో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి సార్. నా పేరు రమేష్ అండి. చెప్పండి. పుట్టిన తేదీలు? April 5, 1998 అండి. మార్నింగ్ 2 o'clock సార్. ఓకే, ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టారు? తుని సార్, ఆంధ్రప్రదేశ్. తుని. ఓకే, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. మకర లగ్నం అంటారు, రాశి కర్కాటక రాశి అవుతుంది. అవును సార్. మీ జాతకరీత్యా కుజ చంద్ర శుక్రుడు బుధులు చాలా బలంగా ఉన్నారు, కావున ఒక యోగ జాతకంగా చెప్పుకోవచ్చు. మంచి రుచిక మహాపురుష యోగం ఉన్నాయి, మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి అన్నీ చూపిస్తున్నప్పటికి కూడా ఎందుకు మనకి భిన్నంగా వస్తున్నాయంటే, మీకు రవి వలన ఉన్నత విద్య యందు అనుకున్న ఫలితాలు రాకపోవటం, పితృసౌఖ్యాన్ని పిత్రాజితాన్ని బలహీనపరచడము, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, కుటుంబపరంగా చికాకులు, ఆరోగ్యపరంగా బ్యాక్ పెయిన్, ఇమ్యూనిటీకి సంబంధించిన ఇబ్బందులు, వీటిని కొద్దిగా కేర్ తీసుకోవాలి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే రవి శని గురులకి శ్లోకాలు పఠించాలి. ఇప్పుడు మాట్లాడండి మీరు. అదే సార్, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? అంటే వాటి గురించి ప్రిపేర్ అవుతున్నాం. అవును, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు? నా డిగ్రీ 2018లో అయింది సార్. అప్పుడు చాలా కాలం అయింది. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు బ్యాంక్స్ ఇవన్నీ? అవును సార్, అన్ని ఇయర్ వస్తున్నాయి కానీ క్లియర్ అవ్వట్లేదు. ఏంటి, ఏం కోచింగ్ తీసుకోవడం అంటే అలా జరుగుతుంది. కోచింగ్ తీసుకుంటున్నారా లేకపోతే ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఏంటి? ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను సార్. కోచింగ్ తీసుకున్నారా ఒకప్పుడు? తీసుకున్నాం సార్, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం. ఓకే, అన్ని రాయండి. గవర్నమెంట్ జాబ్ యోగం నిన్న కదా, ఈ గవర్నమెంట్ జాబ్ యోగం మొన్న అక్టోబర్లో బలంగా మొదలైంది. అంతకుముందు 23కు ముందు ఉంది, మిస్ అయ్యారు. ఇప్పుడు ఏంటి, మొన్న అక్టోబర్ నుంచి మొదలైంది, 27 మార్చి వరకు ఉంటుంది. 2027 మార్చి వరకు ఉంటుంది గవర్నమెంట్ జాబ్ యోగం, పక్కా వస్తుంది. మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. దానికి కాను గురు రవి శనికి జపాలు చేయించుకోండి, శ్లోకాలు చదవండి. సెప్టెంబర్ నుంచి హెల్త్ బాగోట్లేదు సార్. హెల్త్ అనేది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు లైఫ్లో, ఇమ్యూనిటీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమైనా రెమెడీస్ అంటే ఇవే గురు రవి శని అంతే. ఏం చెప్పారు డాక్టర్లు? ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏమంటున్నారు డాక్టర్ గారు? అంటే గ్యాస్ట్రైటిస్ అంటున్నారు. గ్యాస్ట్రైటిస్ స్ట్రెస్ వల్ల వచ్చింది. యాంగ్జైటీ కూడా స్ట్రెస్ వల్ల. నీకు జాబ్ రాలా, 18, ఈరోజు 25లో కూర్చున్నావు, మరి టెన్షన్ వస్తుంది. పక్కింటోడేమో ఏదో కంపెనీలో జాయిన్ అయిపోయి ఉంటాడు మీ ఫ్రెండ్, డబ్బులు స్ట్రెస్ వల్ల వచ్చిందమ్మా. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎసిడిటీ, అది అర్థమైందా? దాని గురించి పట్టించుకోకు. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది సార్, అప్పటి నుంచి ఇంకా. అవునా, వస్తుందమ్మా. ఏంటంటే అవునవును, హెల్త్ ఇష్యూస్కి ఏంటంటే మీ కారణం రవి అవుతున్నాడు, గురుడు అవుతున్నారు, వాళ్ళకి చేయండి. నీకు వచ్చినటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడాను నీకు 6 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు జాబ్ లభించలేదు కాబట్టి యాంగ్జైటీ వల్ల వస్తుంది. ఇప్పుడు దాన్ని తట్టుకుని నువ్వు ముందు నిలబడితే డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నీ జాతకంలో రుచిక మహాపురుష యోగం, మహారాజు యోగం అవుతుంది. యోగం
చాలా బలంగా ఉన్నాడు కుజుడు. అంటే ఈ పాటికల్ నువ్వు కొట్టేయాలి. ఎందుకు కొట్టలేకపోతున్నావు అంటే సిల్లీ మిస్టేక్స్ చేస్తావు. అవును సార్. కాన్సన్ట్రేషన్ కూడా పూర్తిగా ఉండదు నీకు, వెంటనే డైవర్షన్స్ వస్తావు, ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోయి A+B A బదులు B+C పెట్టేస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం నీతో. అవును. నాన్నగారు ఏం చేస్తారు? నియర్ బై వెరీ 2 or 3 months డిఫరెన్స్ లో పోతుంది. నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? నాన్నగారు అగ్రికల్చర్ సార్, ఫార్మర్. ఎక్కడ? మీ ఊర్లోనే, తునిలో. అవును సార్. కొద్దిగా మళ్ళీ ఒక 3 months ఏదైనా మళ్ళీ కోచింగ్ తీసుకుని గట్టికి రాయి, జాబ్ వచ్చేస్తుంది. సరేనా? SSA కాదు, అన్నీ రాయండి. అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది సార్. హెల్త్ సెట్ అయిపోద్దమ్మా. నీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం స్ట్రెస్ వల్ల వస్తుంది. అవును సార్. ఇంట్లో కూర్చుంటే నువ్వు సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. అర్థమైందా? అవును సార్. స్ట్రెస్ వలన నీకు వస్తుంది. స్ట్రెస్ వలన బోల్డ్ వస్తుంది నీకు గ్యాస్ట్రైటిస్. తెలియట్లేదు. స్ట్రెస్ వలన బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రెస్ వలన స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 3 రకాల పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత స్ట్రెస్ వలన యాంగ్జైటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నారు అంటే జాబ్ రాలేదు కాబట్టి. అందరూ ఏమంటారు, ఈ పాటికల్లా పెళ్ళిళ్ళు చూడాలి, సంబంధాలు చూస్తున్నావా లేదా, పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ అడుగుతుంటారు అమ్మన్నాన్ని, అందుకని వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తుంది. పట్టించుకోకుండా గట్టిగా చేయించమంటారు సార్ ఏమైనా హోమాలు కానీ పూజలు కానీ? నేను చెప్పేసాక గురు రవిశనికి జపాలు చేయించుకోమని చెప్పాను కదా. ఓకే సార్. మరీ అంత ఇదిగా వెళ్ళకండి, బ్లైండ్గా. శ్లోకాలు చదవండి పొద్దున 6 లోపు. తర్వాత మంచోళ్ళని చూసుకుని జపాలు చేయించండి. సరేనా? ఓకే సార్. వీక్గా పాయింట్ యాంగ్జైటీ వస్తుందా రాదా? నీకు మెయిన్ ప్రాబ్లం సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి. స్థిరంగా ఉండలేవు, నీ ఆలోచన స్థిరంగా ఉండదు. ఇవన్నీ కారణాలు రవి. రైటింగ్ హ్యాబిట్స్ బాగో మీకు. రైటింగ్ అంటే గుండ్రంగా రాస్తావని కాదు, ప్రాక్టీస్ చేయలేవు. నిజం చెప్పి ప్రాక్టీస్ చేయవు కదా నువ్వు. మరి ప్రాక్టీస్ అయిపోతే ఎట్లా? మెయిన్ ప్రాబ్లం నువ్వు ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంతే. అందుకే కోచింగ్ తీసుకో ఎక్కడ చోటకి వెళ్ళి. జెమినీ టీవీలో నేను చెప్పిన వాళ్ళకి ఈ రోజు వరకు గవర్నమెంట్ జాబ్ రాకుండా లేరు. 2011 ఎండింగ్ నుంచి. ఫస్ట్ శుభలగ్నం, తర్వాత శుభయోగం, ఇప్పుడు దివ్య జ్యోతిష్యం. అర్థమవుతుందా? దాంట్లో IAS ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఈ 15 ఏళ్లలో నేను చెప్పిన వాళ్ళు పక్కా ఆన్ డాట్ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి. అదే నాన్న, నీకు పక్కా ఆన్ డాట్ జాబ్ వస్తుంది. నువ్వే చెప్తావు 1 year తర్వాత కాల్ చేసి, పెళ్లి సంబంధం కోసం మంచి సంబంధం వచ్చిందనో లేకపోతే ఇంకోటి అని. ఓకే, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకో. రాయాలి, పక్కా రాయాలి. నువ్వు విన్న ప్రతిదీ, అది లాజికల్ రీజనింగ్ కానివ్వండి, ఏదైనా సరే కంపల్సరీ అనలిటికల్ రీజనింగ్ కానీ పేపర్ పెడితేనే వస్తుంది. ఓకే, లేకపోతే నువ్వేమవుతావు, సైకలాజికల్ పేషెంట్ అయిపోతావు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏదో ప్రైవేట్ జాబ్ అంటారు, మీ తునిలో 15,000 10,000 అకౌంటెంట్ జాయిన్ అవ్వాలి, హైదరాబాద్ పంపిస్తారు, చెన్నై పంపిస్తారు, వైజాగ్ పంపిస్తారు, ఆర్డినరీ జాబు, మళ్ళీ ఆర్డినరీ వెళ్ళిపోతావు. అప్పుడు జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉండి కూడా నీకు ఉపయోగం లేదు. అదే నాన్న, మంచిది. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి పేరు భావన. 1999 12వ తారీఖు. 12/11/1999 అన్నారా? 99 6:06 అట్లా పుట్టింది. పొద్దుట. ఈ అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. ధనురాశి, లగ్నం తులా లగ్నం. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయికి రవిదశ నడుస్తుంది. రవి చాలా బలహీనంగా ఉన్నాడు. కావున ఆ అమ్మాయికి ప్రయత్నాలు అంటే మంచి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆవిడ ఏం చదువుకోవాలి రోజు అంటే శుక్రుడు, గురుడు, రవి వీళ్ళ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. ఏమై డౌట్ లేని చెప్పండి. ఇప్పుడు తండ్రి MBA ఫైనాన్స్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుంది. ఎక్కడెక్కడ చదువుకుంది? అక్కడైనా మీ ఊర్లో చదువుకుంది MBA ఫైనాన్స్? MBA ఒంగోలులో చేసింది. ఓకే, ఎంఐకి గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువగా ఉన్నాయి. ఓకే, మానవ ప్రయత్నంతో చేయమని చెప్పండి. ఒక ప్రయత్నం అయితే చేయమనండి. నన్ను అడిగితే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోవడం బెటర్, ఒకసారి ట్రై చేసి. ఓకే, మ్యారేజ్ 25 అక్టోబర్ తర్వాత మొదలవుతుంది. 2025 అక్టోబర్ తర్వాత. కొద్దిగా జాతక చూసి చేయండి, ఎందుకంటే ఎంఐ జాతకంలో 7వ స్థానం ముందు గురుడు ఉన్నాడు. కావున పెళ్లి చేసేప్పుడు జాగ్రత్త చేయాలి. మనకి వాళ్ళు అంటే ఆల్రెడీ తనకి ఒకటి ఇదైపోయింది. అవును, అదే చెప్తున్నా, అందుకే జాగ్రత్త చేయండి అంటున్నా. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు డైవర్స్ ఇండికేషన్, మోసగించబట్టాలు. డైవర్స్ అయిపోయింది, ఇది రెండోది చూద్దామని. అవును, రెండోది కూడా జాగ్రత్త తీసుకోండి. అంత చిన్న పిల్లలకి తొందరపడి చూడాలి, అందుకని చెప్తున్నాను, కొద్దిగా కేర్ తీసుకోండి. ఎందుకంటే 7వ స్థానంలో గురుడు ఇతరులతో మోసగించబట్టము, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎన్ని చూపిస్తారు. పైగా శుక్రుడు కూడా నీచిలో ఉన్నాడు కాబట్టి
కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఏమన్నా పరిష్కారం ఉందా గురుగారు? పరిష్కారం అయితే శుక్ర రవి గురులు. పరిష్కారం ఏంటంటే అమ్మ ఇక్కడ ప్రివెన్షన్, జాగ్రత్త తీసుకోవడం పరిష్కారం. ఇక్కడ ఏం చేస్తారు, మన బంధువుల అబ్బాయి కదా, గురుగారు చెప్పారు, మన పంతులు గారు చెప్పారు, లేకపోతే బాబాయ్ గారు చెప్పారని పెళ్లి చేస్తారు. పాయింట్లు ఏముంది, పాయింట్లు అసలు పట్టించుకోకండి, పాయింట్లు 0 వ్యాలిడిటీ ఉంటాయి. జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోండి, అంతా బాగుంటుంది. ఈ అమ్మాయికి ఏంటంటే కొద్దిగా లైఫ్ 28 వరకు బాగోదమ్మా. 2028 వరకు మామూలుగా ఉంటుంది లైఫ్. 28 తర్వాత కరెక్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అమ్మాయికి. ఓకే, సరే సరే, థ్యాంక్ యూ గురుగారు. జాగ్రత్త అమ్మ, శుభం. విజయస్తు. తనాల నుంచి కాల్ చేస్తారు. పాపకు ఒకసారి మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిపోయింది. చిన్న పిల్లలకండి, చిన్న పిల్లలు అంటే 23-24 ఏజ్, 2000 అమ్మాయిలు, 2099 అమ్మాయిలు డైవర్స్ అయిపోవటం, వెంటనే మళ్ళీ మెంటల్ కానీ డిస్టర్బెన్సెస్, ఇంకా వాళ్ళ సమాజం మీద అసలు పెళ్లి మీద అనేది ఇంకా వాళ్ళకి విరక్తి వచ్చేస్తుందండి. ఇంకా పెళ్లి చేసుకోవడం అనేది విరక్తి వస్తుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది మనమే గమనించాలి. ఓకే, జాతకరీత్యా ఏమవుతుందంటే సప్తమ స్థానం ముందు గురుడు యొక్క స్థితి ఏదైతే ఉందో డైవర్స్ కారణం అవుతుంది. సప్తమ స్థానంలో గురుడు ఉన్న వాళ్ళందరికీ అవదండి. ఇక్కడ కలత్రకారకుడు బలహీనంగా అన్నాడు, తర్వాత సప్తమాధిపతి తృతీయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ తృతీయ సప్తమాధిపతుల యొక్క పరివర్తనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి డైవర్స్కి కారణం అవుతుంది. చిన్న పిల్లలండి, వీళ్ళకి జాతకాల మీద నమ్మకాలు పోతాయండి. పిల్లలు పెళ్లి చేసేటప్పుడు మీరు 22-20 ఇయర్స్ పూర్తి విశ్లేషణ జాతక చేయించుకోండి. ఎందుకంటే ఎంత లేదన్నా 30-40 లక్షల కట్నం ఇస్తారు, 1 ఎకరం పొలం ఇస్తారు కొన్ని ఏరియాల్లో. కొంతమంది బంగారం పెట్టిస్తారు, ఒక 500 గ్రాములు ఎంత బంగారం పెడతారు. తర్వాత పెళ్లి చేసేటప్పుడు పర్ ప్లేట్ 1200 రూపాయల నుంచి 1500 రూపాయలు, 300 వెరైటీలు, 200 వెరైటీలు, 100 వెరైటీలు అని చెప్పేసి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి కూడా భోజనం పెడతారు. చివరికి వాడొచ్చి మనకి ఎటువంటి సపోర్ట్ చేయరు, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ. 2 విషయాలు నేను చెప్తున్నానండి. ఫైనల్గా ఏమవుతుంది, ఇబ్బందులు పడతాం. ఒక మంచి సలహా ఇచ్చి, ఇప్పుడు నేను సలహాలు చెప్తుంటామండి, అమ్మ జాగ్రత్తగా అంటే అసలు వినరు. మీకేం తెలియదండి, మీకు తెలియదా, మా ఇంటి దగ్గర పూజారి గారు చెప్పారు, లేదా ఇంకో జ్యోతిష్ చెప్పారు, మాకు ముందుగానే తెలుసు. గూగుల్లో సెర్చ్ చేసుకోవడం వేరు, గూగుల్లో సెర్చ్ చేసుకుని జాతకాలు చేసుకుని వెళ్ళిపోవడం వేరు, లేదా పాయింట్లు చూసుకుని వెళ్ళడం వేరు. కానీ ఫైనల్గా అల్టిమేట్గా సఫర్ అవుతుంది గర్ల్ చైల్డ్ అండి. ఆడపిల్ల మటుకు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మగపిల్లలు ఈక్వల్గా సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా అమ్మాయిలు మోసం చేస్తున్నారు, లవ్ అఫైర్స్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాదని ఇట్లా కావుతుంది. ఒకసారి అమ్మాయి మోసగించబడితే ఆ అమ్మాయి లైఫ్లో స్టాంపింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సంబంధాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు రావడం, రకరకాల ఇబ్బందులు, డిప్రెషన్లోకి వెళ్ళటం. ఎందుకని ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఆడపిల్లలకి. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్స్ అనేది కొంత అన్కంట్రోల్గా ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉండదు. కానీ పిల్లల్లో ఏమవుతుంది, ఆడపిల్లల గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్ సమస్యలు, వీటి వలన ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల తొందరగా డిప్రెషన్కి వెళ్తారు. చూసుకుంటే డిప్రెషన్ రేట్ ఏదైతే ఉంటుందో ఈ డైవర్సిటీలో ఎక్కువగా డిప్రెషన్ లెవెల్ ఆడపిల్లలు ఉంటారు. షియోఫ్రెనిక్, హాలుసినేషన్స్, బైపోలార్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఆడపిల్లలు మ్యారేజ్ బ్రేక్ అయిన వాళ్ళలో. తర్వాత ఎందుకు రూమ్కి పరిమితం అయిపోవటం, ద్వేషాన్ని పెంచుకోవటం, తర్వాత ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు జ్యోతిష్యుల యొక్క తప్పిదం. ఎందుకంటే పాయింట్లతో చూసుకుని అది బాగుంది ఇది బాగుందని వెళ్ళటం వల్ల ఇబ్బందులు. మరి పాయింట్లు చూడకుండా జాతకం పూర్తి విశ్లేషణ చేసిన కొన్ని సందర్భాలు దెబ్బతింటాయి. అంటే కరెక్ట్ టైం లేకపోవడం వల్ల. ఇప్పుడు సపోజ్ కొంతమంది చెప్తారు మాకు 6 to 6:10 మధ్యలో అంటారు. కొన్ని సందర్భాలు చాలా డిఫరెన్స్ రావచ్చు, డాక్టర్ గారు నోట్ చేసిన దాని ప్రకారం. అందువల్ల టైం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక అమ్మాయి యొక్క మ్యారేజ్ మీరు చేస్తున్నప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జాతకాన్ని 30 to 40% మాత్రం వెయిటేజ్ తీసుకోండి. జాతకాన్ని 30 to 40% తీసుకోండి. తర్వాత యాటిట్యూడ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ జాతకంలో నెగిటివ్ ఉన్నప్పటికి కూడా తల్లిదండ్రులు పెంచిన విధానం వలన అబ్బాయి ప్రవర్తనలో మార్పు ఉంటుంది, అమ్మాయి ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఇప్పుడు సప్తమ స్థానంలో నీచగ్రహం ఉంది, శనిశుక్రులు కలిశారు. చాలామంది ఏం చెప్తారు, క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు. చాలామంది కూడా జ్యోతిషం అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదంటారు. అలాగే పెంపకం మంచిగా ఉందనుకోండి, క్యారెక్టర్ చెడుగా ఉండదండి, మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే పెంపకాన్ని బట్టి, అంటే తల్లిదండ్రులను చూడమని అందుకే అనమాట. తల్లిదండ్రులకు పెంపకాన్ని కూడా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అబ్బాయి ఉన్న విధానాన్ని అన్ని చెక్ చేసుకుని జాతకానికి 30%, రిమైనింగ్ 70% మొత్తం ఎంక్వైరీ పెట్టుకున్న తర్వాత అప్పుడు వెళ్ళినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువైపోయారు. మోసగాళ్ళు అంటే అన్ని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు వైపు నుంచి కూడా మోసం అనేది ఎక్కువ జరుగుతుంది. యుగధర్మం కలియుగ ధర్మం కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని వెళ్ళినట్టయితే జ్యోతిష్యం ద్వారా మనకి జరిగేటువంటి నష్టాన్ని మనం కొంతవరకు అధిగమించవచ్చు. జై గురుదత్. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? గురుగారు నా గురించి అండి. నా పేరు రామచంద్ర. పుట్టిన చెప్పండి. 2వ తారీఖు 4వ నెల 1989. 89. టైం అండి? సాయంత్రం 4 గంటలకు. నిజామాబాద్. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. ఓకే. రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది, సింహలగ్నం. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడిచే దశ గురుమహ దశ చాలా బలంగా ఉంది. యాక్చువల్గా మీరు మంచి జడ్జి అవ్వాలి, లాయర్ కానీ జడ్జి కానీ అవ్వాలి సూపర్గా గవర్నమెంట్ జాబ్లో.
అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ జాతకంలో శని చంద్ర రవి బుధుల వలన కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి ఫలితాలు ఏమీ రావడం లేదు. సక్సెస్ అనేది జీరో అయిపోతుంది, సేవ్ అవుతుంది, సన్యాసిగా ఉండిపోతుంది. అంటే ఏంటి, అన్ని టాలెంట్ ఉన్నా సరే మనకి సక్సెస్ రావట్లేదు. ఆర్థికంగా కానీ కుటుంబం అందరూ నిన్ను వాడుకుంటూనే ఉంటారు. నువ్వు చెప్పిన సలహా తీసుకుని వాడు 10 బిల్డింగ్లు కట్టుకుంటాడు తప్పితే సక్సెస్ రాదు. ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ చెప్పండి, ఏం చేస్తుంటారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే మీరు చెప్పారు ఆ టైం పర్ఫెక్ట్ చెప్పారు. అప్పుడు పెళ్లి టైంకి అవుతుంది, ఈ టైం వరకల్లా డైవర్స్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అప్పట్లో చెప్పించుకున్నారు, అదే పరిస్థితి అయిందండి, అయిపోయింది. అయ్యో డైవర్స్ అయిపోయింది. అయ్యో అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ కోసం చూస్తున్నాం గురుగారు. ఓకే, ఎప్పుడు అవుతుంది, ఎప్పటి వరకు? ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి ఏం చదువుతున్నారు? శని చంద్ర రవి బుధుడు చెప్పుంటారు. అప్పుడు కూడా ఇవి చేస్తున్నా గురుగారు, చేయండి, రెగ్యులర్గా చేయండి. బుధుడు అనేది ఇప్పుడు ఎందుకంటే డబ్బు కోసం చేయాలి మీరు చేస్తే, అందుకని ఇవి రెగ్యులర్గా శ్లోకాలు చేయండి. నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు నడుస్తుంది కళ్యాణ్ గడి మీకు ఇప్పుడు. ఓకే గురుగారు. ఏం చేస్తుంటారు మీరు? ఎప్పటి వరకు ఉన్నాయి గురుగారు? ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నా గురుగారు. అయితే బిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. జాబ్ ఏమన్నా? గవర్నమెంట్ జాబ్ నేను చెప్పాక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా ఒక జడ్జి కానీ అవ్వాలన్నది వస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. డేసీ పడాలి కదా. ఓకే, అవును, పెళ్ళైతే అవుతుంది, కళ్యాణ్ గడి నడుస్తుంది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏంటి తెలిసిన సంబంధం? లవ్ మ్యారేజ్ ఫస్ట్ మీరు చేసుకుంది? లేదు గురుగారు, ఇట్లా మామూలుగా గ్రూప్ లా తెలిసింది. ఓకే, గ్రూప్ లో. ఓకే అండి, జాతకం ఇచ్చేయండి. అంటే ఈ కరెక్టే చెప్పారు గురుగారు. అప్పుడు మీరు చెప్పిన టైం వరకల్లా పెళ్ళైంది, డివోర్స్ ఈ తర్వాత అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఓకే, అదే పరిస్థితి కరెక్ట్ జరిగింది. అయ్యో, అలా జరగకుండా ఉంటే బాగుండేది జాతకంలో కదా. కాకపోతే ఇప్పుడైనా జాగ్రత్త తీసుకోండి. చెప్పకపోతే కాదు గురుగారు, అంటే కరెక్ట్ చెప్పారు మీరు, అంతా యాక్యురేట్ గా చెప్పడం. అవును, జ్యోతిష్యం ఇప్పుడు యాక్యురేట్ గా ఉంటుంది. జ్యోతిష్యులు కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో సరిగా, నాది తప్పు కదా. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ చేయటం నాకు రాకపోతే నా తప్పు అవుతుంది. మ్యాథ్స్ ఎప్పుడు కరెక్టే. అలాగే ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేనా? అందుకని నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత పెళ్లి అనేది ఇప్పుడు అక్టోబర్ లోపు అయిపోతుంది. పెళ్లి గట్టిగా చూపిస్తుంది, తెలిసిన సంబంధాలు వస్తాయి. ఈ అక్టోబర్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ. ఓకే, ఓకే. అయితే బెడ్ కంఫర్ట్స్ మంచిగా ఉన్నాయి గురుగారు. బెడ్ కంఫర్ట్స్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎక్స్ప్రెషన్ పుట్టి కూడా చనిపోయాడు గురుగారు. అవునవును, ఎందుకంటే పంచమ స్థానం పాడైపోయింది కదా స్వామి. మీ జాతకంలో పంచమాధిపతి దెబ్బతిని ఉన్నాడు కదా, పంచమ స్థానం పూర్తిగా పాడైపోయింది. అందుకని ఎలాగా ఇప్పుడు అలా జరగకుండా ఉండడానికి రోజు శ్లోకాలు చేయాలి, డబ్బు ఉందని బట్టి జపాలు చేసుకోవాలి. ఈసారి మెయిల్ చైల్డ్ అయితే ఇబ్బంది ఉందా గురుగారు? అదే అంటున్నా, ఇంకోసారి మళ్ళీ మెయిల్ చైల్డ్ అయితే హెల్త్ ఇష్యూస్తోనే ఉంటాయి మళ్ళీ. అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు జపాలు కంపల్సరీ చేయించుకోండి. ఓకే ఓకే, లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి. మీరుండేది నిజామాబాదా? ఓకే, మీకు ధర్మపురి దగ్గర అవుతుందేమో కదా. దగ్గరనే ఉంటుంది. ధర్మపురి వెళ్ళి ఆ స్వామివారిని దర్శిస్తుండండి. స్వామి అనుగ్రహంతో మంచిగా ఉంటుంది. జపం అయితే కంపల్సరీ చేసుకోండి. శనికైతే కంపల్సరీ చేయాలి మీరు. ఓకే, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎలా పెడతారో, గాలి ఎలా పిలుస్తామో, శని శ్లోకం అనేది పక్కా జరిగిపోవాలి. అర్థమైనా? అది మీ లైఫ్ని, మీ పిల్లలు, ఒక ఆడపిల్ల అయితే సూపర్ సక్సెస్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మగపిల్లవాడైతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్తో పడతారు. అర్థమైందా? అందుకని కొద్దిగా కేర్ తీసుకుని లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. సరేనా? అది సిస్టర్ది చెప్తారా గురుగారు? చెప్పండి. బావది, అంటే మా రిలేటివ్. ఓకే, ఇది 14 డిసెంబర్. ఓకే, 1992. టైం అండి? టైము సాయంత్రం 6 గంటలకండి. ఎక్కడ పుట్టాడు? నిజామాబాద్ గురుగారు. నిజామాబాద్. ఆయన అదే వైఫ్ ఆల్రెడీ 2 పాపలు పుట్టారు. అయితే ఇప్పుడు డైవోర్స్ కోసం ప్రయత్నం చేస్తారు. అది ఎప్పటి వరకు అయ్యే అవకాశం? అయ్యో, ఈ మధ్య డైవర్స్ కేసులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇంటలెక్చువల్ గొడవలు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు అదైతే ఉందని డైవర్స్ అయిపోతుంది గురుగారు, అంటే దూరం ఉండబట్టి. అవునవును, డైవర్స్ తీసుకుందామని. అవునవును, ఈ అబ్బాయికి ఏంటంటే రిలేషన్షిప్స్ బాగాలేదు, ఎవరితో కూడా రిలేషన్షిప్ బాగాలేదు. కొద్దిగా 27 జూన్ దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. 2027 జూన్ వరకు. అంటే ఇప్పుడు డైవర్స్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి 2026 ఫిబ్రవరి, అంటే 8 months టైం సూచిస్తుంది. ప్రయత్నం చేయమనండి. ఇప్పుడు అంతా డైవర్స్ అనేది లాయర్ల మీద, అపోనెంట్ లాయర్ల మీద ఆధారపడి ఉంటారు కదా. కొద్దిగా అది కొద్దిగా కేర్ తీసుకుని వెళ్ళమని చెప్పండి. ఓకే, ఈ బాబు దుర్గమ్మ వారిని ఆరాధించారు. కొద్దిగా హెల్త్ అంతా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి ఈ అబ్బాయికి. అదే గురుగారు, కాళ్ళు ఇబ్బంది ఉన్నాయి గురుగారు, అంటే పుట్టుకతోటే. అవును, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ అబ్బాయికి. హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పండి. ఓకే, మంచిదండి, జాగ్రత్త అండి. శుభం. ధన్యవాదాలు. శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? వేలూరు అండి.
ఈ చంద్ర గోపాలరాజు అండి బాబు పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1997. 97. 97. టైం అండి? సాయంత్రం 4 గంటలకు. ఎక్కడ పుట్టారు? ఏలూరు అండి. మా అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు. మేషరాశి అంటారు, లగ్నం ధనుర్ లగ్నం. ఓకే. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే రవి యొక్క స్థితి బలహీనంగా ఉండటం వలన ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం ఒకటి. తర్వాత చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల ప్లానింగ్స్ అన్నీ కూడా మారుతాయి. ఎక్కువగా కన్ఫ్యూజన్, టెన్షన్ తీసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు. మూడవది, శుక్రుడు చాలా బలహీనపడ్డారు. అంటే నీకు నాలెడ్జ్ ఉంది, చేసే తత్వం ఉంటుంది, టెక్నికల్గా స్కిల్స్ బాగుంటాయి. కానీ చంద్ర రవి శుక్రుల వలన నీకు యోగం కలగడం లేదు. మంచి ఉద్యోగం లభించకపోవడం, గొప్పవాడు అవ్వలేకపోవడానికి కారణం అవుతుంది. ఇది పుట్టినప్పటి నుంచి అలా జరుగుతూనే ఉంది. వీటి నుంచి మీరు ఫలితాలు పొందడానికి నేను చెప్పేటువంటిది చంద్ర రవి శుక్రులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. నీ డౌట్ ఏం చెప్పినాను, ఏం చేస్తుంటావు నువ్వు? ఆయన ఎలక్ట్రీషియన్ అండి బాబు. నేనేమో బ్యాగ్ పై కొట్టుకుంటానండి. ఓకే, బాబు ఏంటి ఎలక్ట్రీషియన్ అంటే ఐటీఐ చదివాడా లేకపోతే ఏంటి? ఐటీ చదివాడు. బాబుని చంద్రుడు రవి శుక్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. రవి చంద్ర శుక్రులు. ఓకే సార్. ఓకే, అంతా మంచి జరుగుతుంది. సంబంధాలు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి సార్ బాబుకి. మీకు ఎక్కడ గురించి ఇప్పుడు మీ అబ్బాయికి ఏంటంటే కళ్యాణ్ గడే నడుస్తుంది, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే, అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఒకటి సంబంధాలు వెనకాలకి వెళ్ళటం, వృత్తిపరంగా మనకు వచ్చే ఆదాయపరంగా కొద్దిగా ఉండుండవచ్చు. అయితే వాటికి కానీ చంద్ర రవి శుక్రుడికి పరిహారాలు చేయించండి. రేపు జూలైలో తప్పనిసరిగా, జూలై తర్వాత పెళ్ళి అయిపోతుంది, టెన్షన్ పడద్దు. ఈ అబ్బాయికి ఆర్థికంగా కూడా ఎదగడానికి నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, స్థితి బాగుంటుంది. ఏంటంటే అండి ఈ బాబుకి కొంతకాలం వరకు, ఇంకొంతకాలం అంటే ఇంకా ఎంత అంటే ఇంచుమించుగా 2037 వరకు కూడా ఇంకో 13 ఏళ్ల పాటు మెల్లమెల్లగానే ఉంటుంది ఎదుగుదల. 37 తర్వాత బాగా సక్సెస్ అవుతారు. అబ్బా చాలా రోజులు కదా అనుకుంటాం, కానీ అట్లీస్ట్ సక్సెస్ అనేది ఉందండి, టెన్షన్ పడద్దు. ఓకే, నమస్కారం అండి. జై గురుదత్త, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో గమనించాల్సింది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి దివ్య జ్యోతిష కార్యక్రమంలో, ఎవరి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయి కానీ అమ్మాయిది కానీ మీరు గమనించాల్సింది పాయింట్లు కాదండి, పూర్తి జాతక విశ్లేషణ. తర్వాత యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పింది ఏంటి అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనగానే జాతకాలు తీసుకొచ్చేసి చెక్ చేసుకుని బాగుందన్నాక వెళ్ళిపోయి మాట్లాడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా పద్ధతి అది కాదు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే అమ్మాయి క్వాలిఫికేషను, అబ్బాయి క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు అమ్మాయి తరపున అబ్బాయి తరపు ఉంది, తర్వాత ఇంకేదన్నా కంప్లెక్షన్ కానీ హైట్ వెయిట్ ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుని, పూర్వకాలం చెప్పేవాళ్ళు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్కింగ్ అని, అట్లీస్ట్ అలా కాకపోయినా అట్లీస్ట్ మనం వెళ్ళి, అంటే ఈరోజు వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్, చాలా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, సూపరు, హోటల్ కలుస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, వాళ్ళ అబ్బాయి జాబ్ కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదండి, అసలు వాడు జాబే చేయడు అసలు ఉండదు. అలాగే అమ్మాయి విషయంలో స్టేటస్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, అది కూడా తెలియదు. అలా చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వీళ్ళకి 25.5 పాయింట్లు వచ్చాయి, జాతకం చాలా బాగుంది అని చేసేసి ఉంటారు పాయింట్లన్నీ. ఇక్కడ ఏమవుతుంది, బాబు జాతకంలో ఏమైందంటే అష్టమ స్థానం ముందు క్షీణచంద్ర శుక్ర బుధుల యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడైపోతాయి. అమ్మాయి జాతకంలో చంద్ర రాహు యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి, సుఖాయోగాలు పోయాయి. శుక్రకేతు కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి. సుఖాధిపతి అష్టమ స్థితి, సుఖస్థానం ఉంది వ్యయాధిపతి. అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలహీనంగా ఉండే. ఇవన్నీ యోగాలు పోయిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే ఉపయోగం ఉందండి? ఒకవేళ పాయింట్లు 0, 3 వచ్చినా, 4 వచ్చినా, 14 వచ్చినా అండి, 4 వచ్చినా సుఖయోగాలు, కుటుంబ స్థానాలు, సప్తమ స్థానాలు, కలత్ర స్థానం, కలత్ర స్థానాధిపతి, ముఖ్యంగా ఈ రోజుల్లో బెడ్ కంఫర్ట్స్ అండి. సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందరూ. 12వ స్థానాన్ని బట్టి మన బెడ్ కంఫర్ట్స్ని బేరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల 12వ అధిపతి ఏ విధంగా ఉన్నారు, 12వ స్థానం ఏ విధంగా ఉంది. పూర్వకాలంలో బెడ్ కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ భర్త గారు ఊరు వెళ్ళారనో, లేకపోతే ఇదేనో, లేకపోతే భార్య హెల్త్ బాగాలేదనో, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కేరింగ్ ఉండేది, ప్రేమ ఉండేది. ఈ రోజులో అసలు కేరింగ్ అనేది లేదండి. అందువల్ల ఏమవుతుందంటే డైవర్స్లు ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడంలో అవుతాయి. మన జాతకం ఎప్పుడు చూసినా ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడు, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, పాయింట్లు కలిసినాయి, కానీ బెడ్ కంఫర్ట్స్ని ఎలా గమనించట్లేదు. దానివల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సుఖయోగాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఉంది, బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా షేర్ చేస్తారు, కొద్దిగా మౌనంగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఉండడానికి కారణం ఏంటి, లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటానికి కూడా. ఆ లిమిటేషన్స్ దాటి ఉంటాయా, లేకపోతే ఆప్టిమైజేషన్ చేసుకునే శక్తి ఆ అబ్బాయికి ఉందా లేదా, లేదా అమ్మాయికి ఉందా లేదా,
లేకపోతే తల్లిగారు చెప్పారు అనుకోండి నెగిటివ్గా అబ్బాయికి, ఆ అబ్బాయి ఎంతవరకు ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి తల్లిగారు చెప్పినప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయి చక్కగా చూడగలుగుతుంది అనే అంశాలు జాతక చక్రంలో మాత్రమే ఉంటాయి, పాయింట్లో ఉండవండి. అందుకని దయచేసి మీరు గమనించండి, 36కి 36, 35, 28, 30 పాయింట్లు వచ్చిన వాళ్ళు విడిపోతున్నారు. జాతకాలు బాగున్నాయి అనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే బాగున్నాయి అనుకుంటాం టైంలో ఒక 5-10 మినిట్స్ తేడాతో లగ్నాలు సంధి లగ్నాల్లో మార్పు రావచ్చు, కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, తర్వాత తప్పు టైం ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి ఇవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫడ్జింగ్ ఎక్కువ చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మా అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి కుజదోషం అంటున్నారు కాబట్టి వీళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు, కానీ ఆ కుజుడికి ఎక్కడ దెబ్బతిన్నాడో అది తెలియదు, అవగాహన లేదు. దానివల్ల ఏమవుతుంది, అసలు మంచి సంబంధాలు రాకుండా పోతుంటే అక్కడ మ్యాచ్ మేకింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అది దానికంటే ముందుగా అంటే చిన్నప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఉంది 10th క్లాస్ వచ్చింది, అప్పటి నుంచి మన చదువుకి ఎంత జాగ్రత్త ఇస్తామో అమ్మాయి జాతకంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తర్వాత పెద్ద అయ్యాక 25 ఇయర్స్కి సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ ఉందా, సత్వం ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల పాటు సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మనం జాగ్రత్త పరిహారాలు చేసుకుంటూ ఈ అమ్మాయికి సుఖాధిపతి బాలేదు కాబట్టి వచ్చే అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకుని, తర్వాత శయన సుఖం ఏ విధంగా ఉంది అబ్బాయి జాతకంలో మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ అమ్మాయి నైట్ వర్క్ చేయటము, ఈ గ్రేవేట్ షిఫ్ట్స్ 4 to 2 ఇక ఇండియాలో ఉండి అలా వర్క్ చేయటం, ఇలాంటి షిఫ్ట్స్ వలన ఆ నెగిటివిటీ అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ జాగ్రత్త, పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 వచ్చేస్తారు, డాక్టర్స్ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, పొలిటీషియన్స్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు మార్కెటింగ్కి సంబంధించినవి, వీళ్ళందరికీ కూడా బెడ్ కంఫర్ట్ స్థానాలు బలహీనంగా ఉంటాయి, కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా తిరిగేదాని దాంతో నల్లిఫై అవుతుంది, తర్వాత మిటిగెంట్ అవుతుంది, కాబట్టి వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పూర్తి జాతక విశ్లేషణ నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చేయించుకుని ముందుకు వెళ్ళటం వలన డెఫినెట్గా 30 to 40% వచ్చే నెగిటివిటీ తగ్గిపోతుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.